1994 నుంచే ఈ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రంలో చేరడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఇచ్చేసిన యోగ సాధకులకు, శ్రేయోభిలాషులకు మరియు ఆత్మీయ బంధువులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈ శుభదినాన మన సంస్థ ఆవిర్భావ ఉద్దేశాన్ని మనకు దిశానిర్దేశం చేసిన శ్రీ వెంకటేశ్వర యోగి గారి ఆదర్శాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత. మన శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రం కేవలం ఒక వ్యాయామశాల కాదు, అదొక ఆధ్యాత్మిక తపోవనం. గురువు గారు డాక్టర్ శ్రీ వెంకటేశ్వర యోగి గారు తన 25 సంవత్సరాల లేత వయసులోనే హైదరాబాద్లో, ఆ తర్వాత 1994లో మంగళగిరిలో ఈ మహత్తర యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. బాల్యంలోనే తండ్రి గారి ద్వారా శక్తిపాతం పొంది 10 ఏళ్ల వయసులోనే పురాణాలపై అవగాహన పెంచుకొని సుమారు 3000కు పైగా గ్రంథాలను అధ్యయనం చేసి ఈ సంస్థకు బలమైన పునాది వేశారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూనే క్షణకాలం కూడా వృధా చేయకుండా, ఎవరిపైన ఆధారపడకుండా నిరాడంబరంగా వారు సమాజానికి అందించిన సేవ మనందరికీ ఎప్పటికీ ఒక గొప్ప స్ఫూర్తి. ఈ దేశం నాకేమిచ్చింది అని ప్రశ్నించుకోవడం కాదు, ఈ సమాజానికి నేనేమిచ్చాను అని ఆలోచించాలని వారు మనకు బోధించారు. తీసుకోవడం రాక్షస ప్రవృత్తి అయితే ఇవ్వడం దైవ లక్షణం. సమాజానికి మనం చేయగలిగే అత్యుత్తమ సేవ ఆధ్యాత్మిక యోగ సేవ. ఆసుపత్రులు, విద్యాలయం వంటి వాటిని కట్టించాలంటే ఎంతో ధనం కావాలి. కానీ ఒక మనిషి శారీరక మానసిక పరివర్తన ద్వారా దేశ శ్రేయస్సును కోరుకునే గొప్ప మార్గం యోగం. స్వామి వివేకానంద చెప్పినట్లుగా భౌతిక మానసిక సేవల కంటే ఆధ్యాత్మిక సేవ ఎంతో ఉన్నతమైనది. ఈ రోజుల్లో యోగాను కేవలం శరీరంతో మెలుగులు తిప్పే వ్యాయామంగానో, రికార్డులు సాధించే సాధనంగానో భావిస్తున్నారు. కానీ మన భారతీయ సనాతన ధర్మం ప్రకారం యోగం అనేది కేవలం భౌతికమైనది కాదు, అది మానసిక మరియు ఆధ్యాత్మిక సాధన. నిస్వార్థ సేవే మన లక్ష్యం. దీర్ఘకాలిక వ్యాధులతో ఆసుపత్రులకు తిరిగి విసిగిపోయిన ఎంతో మందికి మానసిక ప్రధానత అనువైన సమాజానికి ఈ యోగ విద్య ఒక సంజీవని. అలాంటి మహత్తరమైన యోగాన్ని ఎన్నటికీ పేరు ప్రఖ్యాతుల కోసం లేదా ధనాటం కోసం వాడుకోకూడదు. యోగా అనేది ఎలాంటి లాభాపేక్ష లేకుండా చేయాలి. అది మనకు కేవలం ఆత్మసంతృప్తిని మాత్రమే ఇవ్వాలి. అప్పుడే మన జన్మ సార్థకం అవుతుంది అన్నది మనకు తెలుసు. ఇలాంటి ఒక నిస్వార్థమైన సేవా దృక్పథం కలిగిన శ్రీ వెంకటేశ్వర యోగ సేవా కేంద్రంలో మనం భాగస్వాములు కావడం మన పూర్వజన్మ సుకృతం. వ్యవస్థాపకుల ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ బాహ్య ఆడంబరాలకు పోకుండా నిరాడంబరంగా ఈ యోగ సేవను సమాజానికి అందిద్దాం. ఈ ఆవిర్భావ దినోత్సవం మనందరిలో మరింత సేవాభావాన్ని రగిలించాలని ఆశిస్తూ అందరికీ మరొకసారి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.